3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. బిల్డింగ్ ఉందండి. ఆ ఓనర్ ఇప్పుడు వచ్చాడండి. ఆయన ఇన్కమ్ ట్యాక్స్, సూపర్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ కట్టాలంటండి. దానికి వారం రోజులు ఈ ప్రాపర్టీ అమ్మేసి వెళ్ళిపోతానంటున్నాడు. మంచి ప్రాపర్టీ లాగా ఉంది. మంచి ప్రాపర్టీ అంటారైతండి 10 కోట్ల విలువ చేస్తుందండి. ఆయన గత్యంతరం లేక అమ్మేసి ఆయన గోరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మీరు 1.5 కోటి కొంటే 8.5 కోట్ల లాభం సార్ మీకు. అది సరే, ఇప్పుడు ఆ ఓనర్ ఏ హోటల్లో ఉన్నాడు? హోటల్ అంటారేటండి, ఆ బిల్డింగ్ లోనే ఉన్నాడు. పార్టీ నట్టుగా సిటీలో సెటిల్ చేసేస్తాను అన్నాడండి. అయితే ఇంకా ఆలోచన చేద్దాం. పదండి శోభం. దిగండియ్యా. సార్ చూసారా? రండి. వాళ్ళెవరు? మళ్ళాగే కొనడానికి వచ్చి ఉంటారండి. అయితే రేటు పెంచేస్తాడేమన్నా? పన్నెత్తానేటండి, నేనున్నాను కదండి. రండి. అయ్యా నమస్కారం. రండి. దండాలు కానీ ఏ ట్రాఫిక్ వల్ల సిక్కిపోయి అయ్యగారి కాబోయే మినిట్ గారు నొక్కేసి టోకెన్ ఇచ్చాయి. అది మీరు పైకి వెళ్ళండి. తమన్నారండి బాబు. అనండి, మాకంటే వెనకాల వచ్చి ముందే వెళ్తారు లోపలికి. మీ టోకన్ నెంబర్ ఏంటండి? 12. మీదండి? 13. మాది 3. ఆడు ఎప్పుడో వచ్చి బయటికి వెళ్ళారండి బాబు. తమన్నారండి బాబు. దండాలండి. ఈయన గోరండి రియల్ ఎస్టేట్ సామ్రాట్ అండి, మాజీ డిప్యూటీ మేయర్ అండి, శ్రీ శ్రీ పానకాల స్వామి గారండి. నమస్కారం అండి. కూర్చోండి. మీరేదో ఈ ప్యాలెస్ అమ్ముతారట? ఎస్, సొమ్ము అవసరం వచ్చింది, త్వరగా తేల్చుకుని వెళ్ళిపోవాలి. ఈ ప్రాపర్టీ వివరాలు మీకు తెలుసు కదా. మీ ఆఫర్ ఏమిటో ఫామ్ ఫిలప్ చేసి టెండర్ ఇవ్వండి. ఈ టెండర్లు పోటీలు నాకు నచ్చవండి. మీరు మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. నాకు అందుబాటులో ఉంటే కొంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఈ ప్యాలెస్ దీని చుట్టూ ఉన్న 60 ఎకరాలు మొత్తం కలిపి చెప్పమంటారా? చెప్పండి. మినిమం 2 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆగండి, ఆ మాట మీదే ఉండండి. ఇట్స్ ఆల్ రైట్, చేయదు. ఇదిగో 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తున్నాను. మిగతా పైకి కొన్ని నెల రోజుల లోపల ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. నో 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 నో, మాక్సిమం 1 రోజుల లోపల మన ట్రాన్సాక్షన్, రిజిస్ట్రేషన్ అన్ని అయిపోయి మేము సింగపూర్ వెళ్ళిపోవాలి. వారం రోజులు అయితే కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే మీ డబ్బు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. సర్లేండి, నా తిప్పలేదు, నేను పడతాను. గుడ్. అయితే డబ్బు మొత్తం క్యాష్ రూపంలో ఇవ్వాలి. హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్. హాఫ్ ఏంటండి, కావాలంటే 3 వంతులు బ్లాక్ ఇస్తాను. ఇంకో మాట, 4 రోజుల్లో 50% ఆఫ్ ద అమౌంట్, అంటే సగం డబ్బు తెచ్చివ్వాలి. అలాగే 4 రోజుల్లో 95 లక్షలు ఇస్తాను. మిగతాది రిజిస్ట్రేషన్ అని ఇస్తాను. గుడ్. మేనేజర్. ఈయన మా మేనేజర్. నమస్కారం. వారు డబ్బు ఇస్తారు, తీసుకుని దానికి రిసిప్ట్, అగ్రిమెంట్ తయారు చేసి తీసుకురండి. నేను సంతకం పెడతాను. అలాగేనండి. వాడిని ఇక్కడే కూర్చోమనండి. 10 నిమిషాలు తయారు చేసి తీసుకొస్తాను. డూ ఇట్. ఇదిగో బాబు. అలాగేనండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. దండాలండి. ఎవరై మీరు? వాచ్మెన్ అండి. ఇది నా పిల్లవండి. ఎంతకాలం పని చేస్తున్నారు? చాలా కాలం నుంచి అండి. ఇక నుంచి నా దగ్గర పని చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చారో కాఫీ తీసుకోండి. అవును రే, వీళ్ళకి అద్దెకిచ్చావు. పంపది సింగపూర్ నుంచి మన అయ్యగారితో ఏం చేస్తావరా? అయ్యగారు ఎప్పుడో ఏడాదికోసారి వస్తారు. డిసెంబర్ చలికాలంలో కాదు రారు. ఇది వేసవకాలం. వీళ్ళు అడిగిందేమో 10 రోజులు 5,000. 10 రోజులకి 5,000 ఎవరిస్తారా? అయ్యగారికి ఇదంతా తెలిసిందనుకో, మన ఇద్దరికి ఇది ఉండదు కదా, బయటికి గెంటేస్తారు. అదంతా నేను చూసుకుంటాను. నేను చూసుకుంటారు. తాగుపచ్చాడు, నీతో సత్తనాను. తమరు వచ్చిన పని అయిపోయిందండి బాబు గారు. ఎక్కడా, ఇప్పుడే మొదలైంది. ఇంకో వారం రోజుల్లో పని పూర్తవుతుంది. ముందు ఇచ్చిన 5,000 కాకుండా ఇంకో 5,000 ఇస్తాను. రేయ్, ఇది ఉంచండి, రేపు పొద్దున్నే తీసుకుంటాం. పద. మోహన్ లాల్ అండ్ కో స్టాక్ బ్రోకర్స్. నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. నాకు అర్జెంట్ గా పైకి కావాలి.
మన కంపెనీలో ఉన్న షేర్స్ అని అమ్మేయాలి. మొత్తం అమ్మేయమంటారా సార్? మొత్తం ఎంతకైనా అమ్మేయమంటారా సార్? ఎంతైనా పర్వాలేదయ్యా, ముందు నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి. అలాగే సార్, మాక్సిమం రేట్ ట్రై చేసి అమ్మేస్తాను సార్. హలో, తులసి ఎస్టేట్సా? రంగారావు, నేను పానకాల స్వామి మాట్లాడుతున్నాను. వెంటనే అన్ని పేపర్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలయ్యా, మన ఫ్లాట్స్ ఫర్ సేల్ అని. ఏం గోవిందరావు ఏమంటున్నాడు మన పానకాల స్వామి? బాబు, ఆ పానకాల స్వామి గారు దాచ తోటలు, ప్లాట్లు, కంపెనీలో షేర్లు తెగనమ్మేసి డబ్బు రెడీ చేసేసాడండి. రేపు ఉదయం 10 గంటలకల్లా 95 లక్షలు తెచ్చి తమ చేతిలో పెట్టేస్తాడండి. వారం తిరిగేసరికల్లా పానకాల స్వామి తిరుక్షవరం అయిపోవాలి. బాబు, నా పేరు మాత్రం బయటికి రానికండి, లేకపోతే నా ప్రాణం తీసేస్తాడు. నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఏంట్రా నీ గెటప్ నువ్వు ఇప్పటి నుంచే? నీకేం రా, నువ్వు విగ్గు తగిలించుకుని ఇట్టే రెడీ అయిపోతావు. ఇప్పుడు 8 అయింది, 10 పానకాల స్వామి వచ్చేస్తాడు. ఇంకా 2 గంటల టైం ఉంది కదా. అప్పగా ఒరే అప్పగా అప్పగా లేవరా, మన అయ్యగారు వచ్చారు. ఏ అయ్యగారా? ఏ అయ్యగారు ఏమిటో సింగపూర్ నుంచి మన అయ్యగారు. సింగపూర్ నుంచా? అయ్య బాబాయ్, ఏంటి సార్ అనుకోకుండా వచ్చారు? నేను ఇచ్చిన టెలిగ్రామ్ రేపు వస్తుంది. పంప ములిగేటట్టుంది. వెంటనే ఢిల్లీ వెళ్ళకపోతే నా కొమ్మ మురిగిపోతుంది. 1 2 కాదురా, 3 కోట్ల వ్యాపారం. ఓయ్, ఆగు. ఎక్కడికి? రూమ్ సదురుతా. నేను డ్రెస్ మార్చుకోవాలి, రూమ్ సర్దుతావా? దిగు. నువ్వేం చేస్తావంటే ఆ పెట్టి ఫైల్ పెట్టి సార్. అక్కర్లేదురా, ఇది ముఖ్యం కాదు. ఇప్పుడు నాకు కావాల్సింది నా లాయర్. 11 గంటలకి ఫ్లైట్ లో ఢిల్లీ నాతో పాటు ఆయన రావాలి. ఫోన్ చేసి డైరెక్ట్ గా లాయర్ ని ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి. అలాగే. ఫోన్ చేయడానికి పెట్టేందుకురా, అది ఇక్కడ పెట్టే. వెళ్ళు. ఇప్పుడు ఎట్టాగే బాబు. ఇచ్చినాడా? టైట్ కూడా నొప్పి లేదే. ఏంటిది? వచ్చేటప్పుడు 2 కాళ్ళతో వచ్చాను, ఇప్పుడు 4 కాళ్ళు ఉన్నాయి. ఆ మిగతా 2 నావి. ఆహా. నువ్వు ఎవరు నువ్వు? నువ్వు ఎవరు నువ్వు? నువ్వు ఎవరు నువ్వు? ఇదేంట్రా ఘోర నా పెట్లో? ఏయ్, నీ పై చూపలేదా? ఎందుకు లేదు? ఎవడురా నువ్వు? అప్పన్నా అప్పన్నా, ఏంటి సార్? ఎవడావిడు నన్ను చూసి ఒరే అంటున్నాడు? ఒరే 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 ఒరే, ఎవరు అనుకుంటున్నారా? సింగపూర్ నుంచి ఇప్పుడే వచ్చారు మన ఇంటి ఓనర్ గారు. అవునండి, ఇంటి పూజ దులపడానికి మేమే పెట్టామండి. ఇది మా తమ్ముడండి, అది మా బావండి. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు సార్? రేపు. రేపా? వారం రోజుల తర్వాత పోతా. వారం రోజుల తర్వాత? 1 నెల ఉన్న తర్వాత పోతా. నెల రోజుల? సంవత్సరం ఉంటానయ్యా. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా అర్జెన్సీ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫ్లైట్ 11 o'clock. అది పట్టాలయ్యా ఆయన. 2 గంటలే టైం ఉంది. ఆకలి తెచ్చేస్తుంది. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళి చంపేస్తా. ఏ? హోటల్ తిండి తింటే స్టమక్ అప్సెట్ అయిపోతుంది. తులపట మానేసి చేతులు గరటి పట్టు. నేను వంట. ఏంటి అలా చూస్తావు? వెళ్ళి గరిటి పట్టుకో. నేనేం చెయ్యను సార్. గొంతు వరకు తిను, ఒక షేప్ అయినా వస్తుంది. శివ చూస్తారేంటయ్యా? స్నానానికి ఏర్పాటు చేయండి. వేడి నీళ్ళ చల్లనీళ్ళ సార్? చన్నీళ్ళే చాలు. అయ్యో, జలుబు చేస్తుందండి. పర్వాలేదు, చన్నీళ్ళు స్నానం చేసి పొయ్యి మీద నేను కూర్చుంటా. అలాగే సార్. అలాగేనండి. అరే, ఆయన 10ంటికి వస్తానంటున్నాడు, ఈయన 11 గానీ వెళ్ళంటున్నాడు. ఎలారా బాబు? ఈయన్ని తొందరగా పంపిద్దాం, ఆయన ఆలస్యంగా రప్పిద్దాం. సార్, మీకు ఫ్లైట్ 11 గంటలకు కదా? అవును. అంటే రిపోర్టింగ్ టైం 10ంటికే కదా? అవును. ఆ లెక్కన మీరు 9:30కే బయలుదేరితే సరిపోతుంది కదా? ప్రయాణం చేయబోయేది నేను, మీరెందుకయ్యా తొందరపడుతున్నారు? అది కాదు సార్, మధ్యలో ట్రాఫిక్ జామ్ ఏమైనా పర్వాలేదులే. అక్కడ డ్యూటీ ఆఫీసర్ నాకు తెలిసిన మనిషి, బోర్డింగ్ కార్డు తీసి పెట్టమన్నాను. నేను బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ ఏమీ లేకుండా దర్జాగా వెళ్ళిపోతా. ఇదిగా, ఈ ఇల్లు నాది, ఆ ఫోన్ నాది. వచ్చే ఫోన్ నాకు వస్తుంది. మీరెందుకయ్యా కంగారు పడుతున్నారు? హలో హలో, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. ఏం స్వామి? పానకాల స్వామి. పానకాల స్వామి. మీకు ఏ నంబర్ కావాలి? అదే జూబ్లీ హిల్స్ నంబర్ 248802 ఏనా? నంబర్ ఏమో అదే. అది ఉపేంద్రనాథ్ గారి నంబరేనా? ఉపేంద్రనాథ? ఈ ఇంట్లో ఉపేంద్రనాథ్ లేడు, టొమాటో బాతు లేదు. రాంగ్ నంబర్ పెట్టే. హలో. హలో, ఉపేంద్రనాథ్ గారు ఉన్నారా? ఎస్, ఉపేంద్ర స్పీకింగ్. గుడ్ మార్నింగ్.
నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అర్జెంట్ పని వచ్చి బయటకు వెళ్తున్నాను. మీరు 11 గంటలకు వస్తే మంచిది. 10 గంటలకే వర్జం వస్తుంది. అందుకని నేను 10 గంటల ముందే బయలుదేరి మీ దగ్గరకు వస్తాను. అంత కావాలంటే మీరు వచ్చే వరకు నేను అక్కడే కూర్చుంటాను. సరేనా? అక్కడే కూర్చుంటాను. మన ప్లాన్ పారలేదురా. వాడు 10 గంటలకే వస్తానంటున్నాడు. హలో హలో పానకాల స్వామి గారా, నేను ప్యాలెస్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నాను. అయ్యగారు హ్యాబిట్స్ లో గొడవలట, బాంబులు కాల్పులు, మీరు రావద్దు. నేను ఆ రూట్లో రానయ్యా, వేరే రూట్లో వస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏరే రూట్లో అవుతాడట. ఏం చేద్దాం రా? బాగానే చేస్తున్నావయ్యా. ఈ పని నువ్వు సింగపూర్ చేసావంటే రోజు $500 వస్తుంది. ఫు, ఏంటయ్యా ఉమ్ముతున్నావు? షైనింగ్ రావడానికి. ఏంటయ్యా ఆగిపోయావు? షైనింగ్ వచ్చిందో లేదో చూసా. వచ్చేంత వరకు చాలు. పట్టుకో. హలో సింగపూర్, ఎవరు? వాచ్మనా? నేను ఎవరా? నేనేరా నీ దగ్గర పనిచేసే యజమానిని. ఒరే సన్నాసి, ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది, చెప్పు. నేను హైదరాబాద్ నుంచి ఫ్లై. అదేరా 11 ఫ్లైట్ లో నేను నేను చెప్పే మాట విను. థ్యాంక్ యూ. మళ్ళీ ఏదైనా ఫోన్ పోయిందంటే ఏం చేయాలన్నా? ఏం చేయొద్దు, పారిపో. నమస్కారం అండి. దండాలండి. చూసారా, అన్నమాట ప్రకారం వచ్చాను, చెప్పిన మాట ప్రకారం 95 లక్షలు తెచ్చాను. మళ్ళీ ఉద్యమం వచ్చేస్తుంది, మనం అగ్రిమెంట్ రాసుకుందాం. ఇక్కడ కాదు, అక్కడ. పదండి. అరే ఇక్కడ కూర్చున్నారా? తూర్పాటు ఇక్కడ కూర్చోండి. ఇంట్లో కూర్చోండి అయ్యా. ఏది, ఆ కాగితం? ఇదిగోనండి. ఏమండి, మీకు పైకి ముట్టినట్టుగా ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టండి. యా. ఏది, పెన్నేది? ఇంక లేదనుకుంటాను. ఇంకు లేదా? దరిద్ర పెన్ ఒకటి తీసుకొచ్చాడు. అవతల వర్జం వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళి ఇంటికి అలాగేనండి. వెళ్ళే. హలో లాయర్ గారా, నమస్కారం. చెప్పండి. ఎయిర్పోర్ట్ కు ఫోన్ చేశాను. బాంబు గొడవేదో ఉందట. ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదని చెప్పారు. అంచేత పెరుమాళి గారిని నిదానంగా బయలుదేరమనండి. ఆయన బాత్రూమ్ లో ఉన్నారండి, వచ్చిన వెంటనే చెప్తానండి. నమస్కారం అండి. ఏ కడుపు ఏంటి ఫోను? లాయర్ గారు ఫోన్ చేశారు. ఇవాళ మీ ఫ్లైట్ అరగంట ముందు బయలుదేరుతుంట. ముందు బయలుదేరుతుందా? ఏయ్! ఏమండి, మీరు ఒకసారి ఇటు రండి. ఎక్కడికి? రహస్యం చెప్పు. రహస్యమా? అయితే వెళ్దాం పదండి. ఏ కడుపు లాయరు ఎయిర్పోర్ట్ ఇదే మా పూజా మందిరం. విమానం కరెక్ట్ టైంకి వెళుతుంది, లేదంటే ఆలస్యంగా వెళుతుంది. ముందు బయలుదేరటం ఏంటి? పెద్ద కన్ఫ్యూషన్ గా ఉంది. సంథింగ్ రాంగ్. యా సంథింగ్ రాంగ్. అయ్యి బాబోయ్, అయ్యగారు పెట్టి అక్కడ పడితే అక్కడ పెడతాడు చచ్చినోడు. ఒరే చచ్చినోడా, అయ్యగారు పెట్టి అక్కడ పడితే అక్కడ మర్చిపోతావేరా? వెళ్ళిపోయినట్టు. సార్ మీ సూట్ కేస్ ఉంది గాని అర్జెంట్ గా ఓ కవర్ పట్టరా. చిన్నదా పెద్దదా? అన్ని సైజులు పట్టరా. అలాగే. ఇదిగోనండి చెప్పాను. ఇంకు పోయించి అట్టుకొచ్చేసాను. ఇదిగోనండి, ఈ రసీదు మీద ఒక చిన్న సంతకం పెట్టండి. సంతకాంతే ఉందండి. డబ్బంతా మీరు తెచ్చినట్టు. తెచ్చారంటారు ఏంటండి? 95 లక్షలు. ఇదిగో పెట్టేది ఇక్కడ పెట్టానండి. 95 లక్షలు అండి. 95 లక్షలు అండి. ఏమైంది? అప్పనా? అక్కడ పెట్టుండాలి, చూసావా? అయ్యగారు రూమ్ లో పెట్టానండి. ఇది వేసుకోకుండానే సూటా? ఛీ! ఓ ఇక్కడ ఉన్నావా? ఏమైందండి? 95 లక్షలు డోంట్ వరీ, మా వాళ్ళు జాగ్రత్త కొంచెం ఎక్కువ తీసుకున్నారు. అమ్మాయి దొరికింది కదా, తెలుస్తుంది. దాంట్లో 95 లక్షలు ఉంటాయి.
మీరేం కంగారు పడకండి, ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది, నేను తీసుకొస్తాగా, మీరు కూర్చోండి. ఎవరు చూడలేదు. మీ రిసిప్ట్ కింద పడిపోయిందండి. రసీదు కింద పడిపోయిందా? అరే తీటి తీటి ఎక్కడ తీటి తీటి. అబ్బా అబ్బా, ఇప్పుడే వస్తా. దారిలో సోఫా ఎవరైనా వేస్తారా? ఓకే ఓకే ఓకే, ఎస్ కమింగ్ 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 కమింగ్. వెల్, ఇదేనా మీ పెట్టి చూడండి. ఓ అబ్బా, నా డబ్బంతా ఉందండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుందండి? అంతే కదండి మరి. ఏమండి, ఇక నుంచి ఈ డబ్బు నాది కాదండి, మీది. ఇదిగో ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టారంటే నేను వెళ్ళిపోతాను. ఎందుకు పెట్టను, తప్పకుండా పెడతా. ఆల్ ద బెస్ట్. రిజిస్ట్రేషన్ రోజు కలుసుకుందాం. అలాగేనండి. ఏమండి, ఇల్లు అమ్మేస్తున్నారా? అవునే, గోవిందరావు మంచి పార్టీ తీసుకొస్తాన్నాడు. ఏమండి, ఇంట్లో నగలన్నీ అమ్మేశారు, ఇల్లు కూడా అమ్ముతున్నారు. పెంచిదానా, ఇల్లు నగలు ఎక్కడ పోతాయే? ఏడాది తిరిగే లోపల 50 కోట్లు సంపాదిస్తాను. ఇలాంటి ఇల్లు 20 కొంటాను, అంతకు 10 రెట్లు నగలు చేయిస్తాను. ఇంకో కండిషన్ తెలుసా? ఈ ఇల్లు కొనే అయినా మళ్ళీ ఇల్లు అమ్మాలంటే నాకే అమ్మాలి, అది కండిషన్. మీ తస్తదియ్యా, సినిమా పోటర్ చూసినట్టు అలా నిలబడిపోతారటండి. లోనికి వచ్చి ఇల్లు చూసుకుని అయ్యగారితో మాట్లాడండి. రండి రండి. భలే వాడివయ్యా బ్రోకరు, ఇల్లు అమ్మకానుకుందని చెప్పి ఇలాంటి లిటికేషన్ ఇల్లు మాకు చూపిస్తావా? నీకో దండం, నీ ఇంటికో దండం, వెళ్ళొస్తాం. అరే ఏమిటో అలా వెళ్ళిపోతున్నారు? ఏముంది అక్కడ? పద. చూద్దాం పదండి. బాబా హెచ్చరిక, ఈ ఇల్లు కొనదలుచుకున్న అమాయకులకు హెచ్చరిక. ఈ ఇంట్లో కొంత భాగం అద్దెకే ఇవ్వబడింది. ఆ భాగం ఖాళీ చేయడం దేవుడి వల్ల కూడా కాదు. కాబట్టి ఈ ఇల్లు కొని కోట్ల చుట్టూ తిరిగి మీ డబ్బు కాలం వృధా చేసుకోవద్దని హెచ్చరిక. ఎవరై ఇది రాసింది? దయచేయండి బాబు, దయచేయండి. కూకండి కూకండి. సార్ ఈయనండి ఆర్కే రావు గారు. ఫైన్ ఫైన్ ఫైన్. మరి లాయర్ చేత డాక్యుమెంట్స్ అన్ని చూపించుకున్నారా? అన్నీ చూశాను, బాగానే ఉన్నాయి. కానీ వేకెంట్ పొజిషన్ ఏమనంటారు ఏమిటి? ఆ త్రాసుడి చేత ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత మాత్రం మీదే. అయితే ఓ ₹1,00,000 తగ్గించండి. నో 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 నో, 45 లక్షలకి ₹1 కూడా తగ్గడానికి వీల్లేదు. చెప్పలేదు? చెప్పానండి. అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ ఇల్లు కొంటుంది మీరేనా స్వామి? అవును. ఈ పోర్షన్ ఖాళీ చేయించడం మీ వల్ల కాదు కదా, ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? మర్యాద మర్యాద. ఇది కామన్ ఏరియా అని మనం అగ్రిమెంట్ రాసుకున్నప్పుడే అనుకున్నాం. ఇక్కడికి రావడానికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఇదండి వరుస. ఇదిగో మనం మన పోర్షన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఎందుకండి వీడికి భయపడి మీ పోర్షన్కి వెళ్ళి మాట్లాడుకోవడం? ఇల్లు రిజిస్టర్ కానివ్వండి, వీడి చేత కాదు, వీడి బాబు చేత ఇల్లు ఖాళీ చేయిస్తాను. అయితే రేపు 12 గంటలకల్లా మీరు మొత్తం క్యాష్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే నేను రేపు సాయంకాలమే ఇంకొక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తాను. ఇంకో కండిషన్ వినండి, రేపు ఉత్తరోత్తర మీరు ఎప్పుడైనా ఈ ఇల్లు అమ్మదలుచుకుంటే మీరు నాకే అమ్మాలి. డాక్యుమెంట్ లో పెట్టాలి. వాడేదో అవుతున్నాడో మనకే వినపట్టలేదు, వాడు పెద్దలయ్యే కదులుతూనే మనకే వినపట్టలేదు. అయితే రేపు 10 గంటలకల్లా మీరు మొత్తం క్యాష్ తీసుకుని రిజిస్టర్ ఆఫీస్. అలాగే. ఇంత డబ్బు పెట్టి ఇంత ప్రాబ్లం ఉన్న ప్రాపర్టీ కొంటున్నాడంటే బహుశా ఈయన మెంటల్ అయ్యి. ఎవడయ్యా వీడు? బాబు, వీడిని ఖాళీ చేయించారంటే రేపు నేను కొనబోయే ఆ పెద్ద ఇంట్లో మీ ఫోటో పెద్ద ఆయిల్ పెయింట్ చేసి పెట్టుకుంటాను. నాకు వీడి పేడ విరగడైపోతే చాలు. మేము కూడా నవ్వుగలం, నువ్వు కూడా నవ్వు. ఏమిటి నాన్న చూస్తున్నావు? అబ్బా, బంగళా బ్రహ్మాండంగా ఉందిరా. ఎవడు కట్టాడో గాని. తాపీ మేస్త్రి ఎవడైతే ఏం గాని. ఇదిగో పానకాల స్వామి ఇల్లు కొనడానికి ఇచ్చిన అడ్వాన్స్ ₹1,00,00,000. ఈ డబ్బు తీసుకెళ్లి మన ఇల్లు కొని. చూసావరా, లక్ష్మి చెంచలమని చేతులు మారుతూ ఇక్కడిక్కడే తిరుగుతోందన్నమాట. నాన్న, రేపు పానకాల స్వామి రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తాడు. బాగా ఆలస్యం చేసి రిజిస్ట్రార్ వెళ్ళిపోయిన తర్వాత రావాలి, మర్చిపోకు. ఎందుకురా, మన రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వాడి రిజిస్ట్రేషన్ కాకూడదు, అంతే కదా. నాకు వదిలే. ఏమయ్యా, టైం 12 గంటలు అవుతుంది. 10 గంటలకు వస్తానన్న మనిషి 12 గంటల వరకు రాకపోతే ఎలాగయ్యా? ఇంటి నుండి 10ంటికి బయలుదేరారంటండి. బాబు నాకు డౌట్ అండి, దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసి వస్తాను. శుభం అంటూ మంచి కార్యానికి వస్తే అశుభం మలుగుతావు. దరిద్రం మాటలు నువ్వు.
బాబు వచ్చేసారండి, దండాలండి. ఏమండి మీకు ఇది మర్యాదగా ఉందా? పొద్దున 10 గంటలకు వస్తాను మనిషి, సాయంకాలం 4:30కు వస్తారా? పొద్దు నుంచి మీకోసం తిండి తిప్పలా కూడా పడిగాపులు పడి ఏడుస్తున్నాం. ఏం చేయమంటారండి, క్యాష్ దొరకడం చాలా ఇబ్బంది అయిందండి. అవతల నాకు 2 కోట్ల ఆస్తికి రిజిస్ట్రేషన్ ఉందని చెప్పారా? పైగా టైం అయిపోతే అక్కడ రిజిస్టర్ ఆఫీసు మూసేస్తారు. 4:30 అయింది, ఇంకా అరగంట టైం ఉంది కదా. ఉందండి, కానీ నా రిజిస్ట్రేషన్ ఇక్కడ కదే, వేరే సనత్ నగర్ రిజిస్టర్ ఆఫీసులో. అలాగే రండి రండి, పదండి. పదండి. మీ లావాదేవీలైనా అయినట్లేనా? అయినట్టేనండి. మీకు రావాల్సిన పైగా ముట్టినట్లేగా? ముట్టింది. ఈ కాగితాలు మీరు సంతకాలు పెట్టండి. వచ్చేసామండి. ఏం పానకాలు గారు ఇంత ఆలస్యం చేసి? త్రాసుడు ఆలస్యం చేశాండి, అందుకని ఆలస్యమైంది. ఇదిగోనండి మీకు రావాల్సిన డబ్బు. ఇదిగో తీసుకోండి. మరి రిజిస్ట్రేషన్ బయలుదేద్దాం. ఆలస్యమైంది కదా, ఎందుకైనా మంచిది ఫోన్ చేయండి. అలాగే నేను ఫోన్ చేస్తాను. హలో, రిజిస్టార్ ఆఫీసా? నేను పానకాల స్వామి మాట్లాడుతున్నాను. ఒక్కసారి రిజిస్టార్ గారిని మాట్లాడమనండి. రిజిస్ట్రార్ గారా? లేరండి, ఇవాళ రిజిస్ట్రేషన్ లేదని మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే వరంగల్ వెళ్ళారు. రేపు ప్రొద్దుటే వస్తారు. చంపా కదటయ్యా. ఏమైంది? ఏం చెప్పంటారండి, ఇవాళ రిజిస్ట్రేషన్ లేదనుకుని రిజిస్టార్ గారు వరంగల్ వెళ్ళారట. మీకు అభ్యంతరం లేకపోతే రేపు పెట్టుకుందాం. అయ్యో కుదరదండి, అయ్యగారు రాత్రి 9 గంటలకు సింగపూర్ వెళ్తున్నారండి. ఒక్కరోజే కదండి. ఇంపాసిబుల్, బట్ నో ప్రాబ్లం. డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు సంతకం పెట్టేస్తాను. ప్యాలెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మండే వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్. అలాగే అలాగే అలాగే. నెక్స్ట్ మండే మాత్రం తప్పకుండా రావాలి. డెఫినెట్లీ. ఇలా కాగితాలే. అప్పన్న రేపో ఎల్లుండో మీరు వస్తారు. ప్యాలెస్ హ్యాండ్ ఓవర్. ఎల్లుండి దాకా ఎందుకండి, రేపు కూడా మంచి రోజే, రేపే వస్తామయ్యా. రేపే హ్యాండ్ ఓవర్. అలాగేనండి. ఇవిగోనండి తాళాలు, ఆ పోర్షన్ తో సహా. యూ డోంట్ వరీ. చూడండి, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత ఓ రోజు మీరు మా ఇంటికి డిన్నర్ కి రావాలి. అలాగేనండి, తప్పకుండా వస్తాం. మరి వెళ్తాం. వెళ్ళి వద్దురు గాని. రండి పదండి. రై, సామానం తెచ్చిచ్చారా? రండి రండి, ఎక్కమ్మా ఎక్కు. ఆగు, దర్జాగా లోపలికి వెళ్తున్నా. ఎవరయ్యా నువ్వు? నేనెవరిని అడిగే ముందు నువ్వెవరో చెప్పు. నేను ఎవరా? నేను ఈ బంగ్లా ఓనర్ని. నువ్వు ఈ బంగ్లా ఓనర్వా? నీకేమైనా పిచ్చెక్కిందేమిటయ్యా? నేను 2 కోట్లకి ఈ బంగ్లా కొన్నాను, ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తున్నాను. 2 కోట్లకు కొన్నావా? అవును. ఈ బంగ్లా నేను అమ్మలేదే. నువ్వెవడవయ్యా అమ్మటానికి? ఒరే వాచ్మ్యాన్, ఎడారా? నువ్వు పిలిస్తే రాడు. ఏ అప్పన్నా ఎలా రా? ఒరే, ఈ బంగ్లా నేను కొనలేదు. అసలు మీరెవరండి? పోరి నీ దుంప దగ్గ. ఆ రోజు ఈ ఇల్లు కొన్నప్పుడు నీకు 100 రూపాయలు టిప్పు కూడా ఇచ్చాను కదరా. 15 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి టిప్పు గిప్పు తీసుకునే అలవాటు లేదు. చెరో క్యాఫే తీసుకోమని 100 రూపాయలు ఇచ్చాను. మీకైనా పిచ్చెక్కిందా? మెంటల్ హాస్పిటల్ చేర్పిస్తా. ఏమనుకున్నావు? ఒరే, అసలు ఈయనెవరో అదన్నా చెప్పాడవరా? ఈ ఇంటి ఓనర్ గారు. మరి ఆయనెవరు? హలో పెరుమాళ్ గారు, నమస్కారం. సారీ ఫర్ ది డిలే. ఇట్స్ ఓకే. అరే పానకాల్ గారా, నమస్కారం. మీరు ఇక్కడ ఉన్నారు? నమస్కారం లాయర్ గారు. 2 కోట్లు పెట్టి నేను ఇల్లు కొని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే పిచ్చెక్కినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఇతను? ఈయన పెరుమాళ్ గారని సింగపూర్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ ఇంటి ఓనర్. ఇగో ఇగో ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. ఈ సంతకం నాదా? నాది కాదు. ఎవరండి ఉపేంద్రనాథ్? మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. బాగా మోసం చేశారు. రేపన్నా వకీల్ గారి కాపీ రెడీ చేయి. రండి లోపలికి. ఇంకా ఎందుకంటే ఇక్కడ వెళ్ళండి. ఏమండి, ఏమిటండి ఇది? పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నాము ఈ గతి పట్టింది. పూర్వజన్మలో కాదు,
ఈ జన్మలోనే ఎవరికో ఏదో అన్యాయం చేసుంటాం, ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం. ఏమండి, వేరే ఇల్లు చూసుకునే వరకు ఆ ఇంట్లోనే 4 రోజులు ఉండనివ్వమని వాళ్ళని బతిమాలుకుందాం. పదండి, రండి. అమ్మమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఫోటో అక్కడ పెడితే బాగుంది కదా. బాబు, అన్నమాట నిలబెట్టు. మీ తాతయ్య ఆత్మకు పరిపూర్ణమైన శాంతిని ప్రసాదించు. మీ తాతయ్య నిన్ను ఆ లోకం నుంచి ఆశీర్వదిస్తాడు నాయన. ఆర్కెల ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు ఎవరినైతే మోసం చేసి ఈ ఆస్తి రాయించుకుని ఆయన మరణానికి కారణమయ్యావో ఆ జగన్నాథం గారి భార్య కూడా ఏమిటనా? ఆవిడ మరెవరో కాదు, మా అమ్మమ్మ. మా నాన్న, మా అమ్మ, మా శ్రేయోభిలాషి గురుమూర్తి గారు. ఇంతకాలం ఈ విషయం నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసా? నీ వేలుతో నీ కన్నే పొడిచి నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నాటకం వాడి మా ఆస్తి నేను దక్కించుకున్నాను, మా అమ్మమ్మకి అప్పగించాను. ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నిలబడే అర్హత నీకు లేదు. క్షమించమని అడగటానికి కూడా అర్హత లేని వాడినమ్మా. మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. బాబు రవి, పానకాల ఆస్తంతా అమ్మించి భార్య బిడ్డలతో సహా వీధిలో నిలబెట్టావు. ఇతను చేసిన పాపానికి వాళ్ళకెందుకు ఆ శిక్ష? బాబు,